హలో అండి, నేను మీ హరిత మోహన్. ఈ వీడియోలో మీరు చూసే రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మరీ ముఖ్యంగా బాలింతలకి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఈ మటన్ కీమా రెసిపీని చిన్న చిన్న టిప్స్ తో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లేట్ చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే టేస్టీ ట్రీస్. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కీమాని నీట్ గా క్లీన్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం, 4 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కీమా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన పనేమీ లేదు. సో స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కీమా మొత్తం వేసేసుకొని దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని 15 నుండి 20 నిమిషాల పాటు ఇలానే ఆయిల్లో మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఈ కీమా నుండి వచ్చే వాటర్ తో చక్కగా ఉడికిపోతుంది. ఈ మటన్ కీమాని ఎవరు కొట్టారో గానీ చిన్ని చిన్ని పువ్వుల్లాగా చూస్తుంటేనే నోరూరించేలా ఉంది కదా. నాకైతే చూడగానే అలానే అనిపించింది. ఇంకా చాలా వాటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని మరికొంచెం సేపు ఇలానే మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వాటర్ దాదాపు ఇంకిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి మిగతాది రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 1 స్పూన్ గసగసాలని కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే 2 ఇంచు అల్లంని కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకుందాం. దానితో పాటు ఒక ఫుల్ వెల్లుల్లి కూడా ఇలా వలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు లైట్ గా దంచుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఫైనల్ గా నానబెట్టిన గసగసాలని కూడా వాటర్ తో సహా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 ఆనియన్స్ ని కూడా గ్రైండ్ చేసుకోకుండా చాప్ చేసి తీసుకుంటున్నాను. మన కీమా కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 6 లేదా 7 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కొన్ని వెల్లుల్లి కుడ్లు వేసుకొని కాసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ ని కూడా వేసేస్తే 2 కలిపి ఈక్వల్ గా ఫ్రై అవుతాయి. ఎండు కొబ్బరి కూడా వేసాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మగ్గించిన కీమాను కూడా వేసుకుందాం. ఆనియన్స్ అండ్ కీమా అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని 10 నిమిషాలు ఇలానే మగ్గించుకోవాలి. ఆల్రెడీ నేను కీమాని ముందే కాసేపు ఫ్రై చేశా కదా, కాబట్టి మళ్ళీ ఇందులో నుండి వాటర్ ఏమీ రావు. కాబట్టి 10 నిమిషాలు ఇలా మగ్గించిన తర్వాత ఇది మునిగే వరకు మనం వాటర్ వేసుకోవాలి. కీమా ఇప్పుడిప్పుడే ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇందులోనే 1 స్పూన్ మీట్ మసాలా కూడా వేస్తున్నాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కాసేపు హై ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గే వరకు దీన్ని హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడే మీరు ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా తగ్గితే మీ టేస్ట్ కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. నేను వేసిన సాల్ట్, కారం అయితే కరెక్ట్ గా సరిపోయాయి. ఇక్కడ వాటర్ 80% ఇంకిపోయాయి కదా, కీమా కూడా కొంచెం ఉడకాలి కాబట్టి మరో 10 నిమిషాలు మూత పెట్టుకుని ఇలాగే ఉడికించుకుందాం. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. వాటర్ పూర్తిగా ఇంకిపోయి కీమా చూసారా 100% పర్ఫెక్ట్ గా మెత్తగా ఉడికిపోయింది. పోపుగా మనం వెల్లుల్లి కూడా వేసాం కదా, దానితో కలిసి మటన్ కీమా అయితే సూపర్ గా ఉంది. చూపులకే కాదండి, కీమా టేస్ట్ కూడా నేను చెప్పిన దానికంటే ఎక్కువ టేస్టీగా ఉంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి తినడానికి ప్లేట్స్ రెడీ చేసుకోవడమే లేట్. మటన్ కర్రీ తినాలని ఉన్న ముక్కలతో తినలేము అనుకుంటే ఇలా సింపుల్ గా మటన్ కీమా చేసుకుని తిన్నారంటే ఎంత తింటున్నామో మనకే తెలియకుండా ప్లేట్లు ఖాళీ చేస్తాం. చిన్న పిల్లలకి నేను ముందే చెప్పాను కదా, ఫీడింగ్ మామ్స్ కి అలానే పెద్దవాళ్ళకి ఇలా చేసి వీక్లీ 1 or 2 పెడితే చాలా హెల్దీగా ఉంటారు. ఈ సూపర్ యమ్మీ మటన్ కీమాని ఇంత సింపుల్ గా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫీడింగ్ మామ్స్ అయితే ఈ మటన్ కీమా వీక్లీ 1 or 2 తినండి. అలాగే నేను చెప్పినట్లు వెల్లుల్లి కుడ్లు తాలింపులా మరిన్ని వేసుకున్నా పర్లేదు. ఇలా తింటే మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా హెల్దీగా బలంగా ఉంటారు.
ఈ కీమాని వేడి వేడి అన్నంలో మీకు నచ్చితే లైట్ గా నిమ్మరసం కూడా పిండి తిన్నారంటే లొట్టలేసుకుంటూ కీమాతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంతేకాదు ఈ కీమాని వేడి వేడి చపాతీ పూరీతో కూడా తినేయచ్చు. మీరు ఎలా తిన్నా సరే కీమా టేస్ట్ కి మీరు ఖచ్చితంగా ఫ్లాట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ రాబోయే రెసిపీని కూడా మీరందరూ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మరి లేట్ చేయకుండా ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సరే, మీరైతే ఈ రెసిపీని ట్రై చేసే పనిలో ఉండండి. నేనైతే మీకోసం మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్.